దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని కూడా నశింపజేసేవాడు రుద్రుడు. ఆ రుద్రుడే పని చేయాలి. దుఃఖ కారణమైన అజ్ఞానం అహంకార రూపంలో వస్తుంది కనుక సంపూర్ణ అహంకారం నాశనం చేయడం కోసం పరమేశ్వరుడు పూనుకున్నాడు. ఆయన ఎందుకు పూనుకుంటాడు? దయ వల్ల. అవ్యాజ కారుణ్యం. కానీ గురువుకు ఉండేది కరుణ, 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 మరొకటి కాదు. ఇక్కడ కరుణ వల్ల అజ్ఞానం పోగొడతారు కానీ నీ నిర్వాకం కాదు, నువ్వు ఇచ్చే దక్షిణ కాదు. తెలుసుకో ఇక్కడ. మరి దేనికి పోగొడతాడు? కరుణ. కనుక అవ్యాజ కరుణా సింధుం జ్ఞానదం మోక్ష కారణం అని గురువుకు నమస్కారం చేస్తున్నాం కదా. గురువు అంటే కరుణండి, దయ తప్ప మరొకటి కాదు. కానీ గురువులు రెండు ఉంటాయన్నాడు. ఎవరు? జ్ఞాన సంబంధాలు. గురువులు రెండు ఉంటాయి, జ్ఞానం, కారుణ్యం. జ్ఞానంతో కారుణ్యం ఉంది, అందుకే జ్ఞానం ఇచ్చాడు నీకు. నీ నుంచి ఏదో ఆశించి కాదు, నిన్ను అనుగ్రహించాలని ఇచ్చాడు. కానీ జ్ఞానం, కారుణ్యం కలిసి ఉంటాయి ఆయన వద్ద. ఆ రెండూ కలిసిన వాడు. జ్ఞానం, కారుణ్యం కలిసిపోతే ఇదిగో ఈ కొండ అవుతుందని చూపించటం. ఎవరు? జ్ఞాన సంబంధం. ఆయన తిరువన్నామలైపై రచించిన పదికంలో జ్ఞాన సంబంధుడు అన్న మాట మీకు చెప్పాం. జ్ఞానం, కారుణ్యం కలిసి అరుణాచలం అన్నాడు మహానుభావుడు. ఆయన ముందు రెండు చేతులు దొరిగించు. నీ ముడుచుకుపోయిన మనస్సు అనే కమలాన్ని అరుణాచలం అరుణవర్ణం ప్రసరింపజేసి వికసింపజేస్తుంది. ఈ చెప్పిన ఈ మాట మొత్తం కూడాను కరుణా పూర్ణ సుధాబ్ధే కబలిత ఘన విశ్వలోక కిరణావళ్య అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్తకంజ సువికాసాయ అంటున్నారు మా రమణుల వారు. ఇందులో మాట అన్నారు, అరుణవర్ణం అన్నారు కదా, ఒక మహా తేజస్సు కిరణాలు బయటకు వచ్చాయి. ఈ కిరణాల్లో అన్ని కనబడుతున్నాయి. అసలు ఈశ్వరుడు అగ్నిలింగంగా ఉంటే ఆయన యొక్క అరుణ అనే కిరణములు వ్యాపించిపోయాయి. కిరణాలు వ్యాపిస్తాయి. ఆ వ్యాపించిన కిరణాల్లోనే ప్రపంచమంతా ప్రసరిస్తున్నది ఇక్కడ. అదే కబలిత ఘన విశ్వలోక కిరణావల్య. ఆ కిరణాలు ప్రకటిస్తే ప్రపంచం, కిరణాలు ఉపసంహరిస్తే ప్రపంచంలో అయిపోయింది ఆయన. అంతే. ఎంత గొప్ప మాట చెప్పారు అంటే అరుణాచల పంచరత్నాలకు కూడా 3 రోజుల వ్యాఖ్యానం వచ్చేస్తుంది. వాళ్ళ ఒక శ్లోకం అయింది మొత్తానికి. ఒక్కొక్క వాక్యం ఎంత గొప్పదో చూడండి. కనుక ఇప్పుడు మనం ప్రార్థిద్దామని ముడుచుకుపోయిన అజ్ఞానం చేత ముడుచుకుపోయిన మనస్సు అనేటటువంటి హృదయం అనే పద్మాన్ని అరుణాచల అని అరుణకాంతులతో వికసింపజేయవయ్యా అని ప్రార్థన చేశారు రమణుల వారు. అలా వికసింపజేశాడు ఇప్పుడు. కనుకని బ్రహ్మదేవుడు ఇప్పుడు రియలైజేషనే వచ్చి అనుకుంటున్నాడు. ఇది ఆవయో అహంకారం అపాహర అమేయాత్మ ఆది మధ్య అంతములు తెలియని ఒక పరంజ్యోతి పరిమితి గల సృష్టిగత అహంకారమైన స్వరూపులమైన మాకు అహంకారం పోగొట్టడం కోసం ఈ విధంగా ఆవిర్భవించాడు అని నమస్కారం చేశారు. అయిపోయిందిగా వచ్చిన పర్పస్. కరుణతో అహంకార నిర్మూలనకి వచ్చినటువంటి లింగమే అగ్నిలింగం. కరుణ వల్లే స్వామి వ్యక్తీకరింపబడతాడు. అవ్యక్తమైన పరమాత్మ లింగంగానో రూపంగానో వ్యక్తమైంది. అది ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశారో వెంటనే అత్యద్భుతమైన స్తోత్రం చేస్తున్నాడు బ్రహ్మదేవుడు. తెలుసుకుంటేనే స్తోత్రం వస్తుంది, కానీ తెలుసుకోవడానికి స్తోత్రాలు చేయాలి. తెలుసుకోవడానికి స్తోత్రాలు గీతాప్రస్థ గోరఖ్పూరు, గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ ప్రింట్ చేస్తాయి. ఇవి తెలుసుకోవడానికి స్తోత్రాలు. తెలుసుకోవలసిన స్తోత్రాలు, తెలుసుకున్నాక స్తోత్రాలు ఉంటాయండి. తెలుసుకున్నాక స్తోత్రం అనుభవం నుంచి వస్తుంది. తెలియకముందు స్తోత్రం ఇతరుల అనుభవం నుంచి తెలుసుకుని చేస్తాం. అందుకే మనం చేసే స్తోత్రాలన్నీ శంకరకృతం, వ్యాసకృతం, అంతే కదా. లేదా వాళ్ళ నుంచి కొంత వీళ్ళ నుంచి కొంత రాసేసి నువ్వు చేసిన స్తోత్రం. కానీ అనుభవంతో చెప్పే మాట అసలు స్తోత్రం. ఆ స్తోత్రం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరు. ఎవరు? బ్రహ్మదేవుడు చేస్తున్న స్తోత్రం చాలా విశేషమైనటువంటి స్తోత్రం చేస్తున్నాడు ఇక్కడ. భూలింగమమలం ఏతత్ దృశ్యం అధ్యాత్మ చక్షుషా అంతస్థం వా బహిస్థం వా తద్భక్తైరనుభూయతే. ఏమి మాట్లాడండి ఇక్కడ. స్వామి ఇప్పుడు మేమున్న చోట ఈ లింగం కనబడుతుంది, మేమున్న చోట మాత్రమే లేదు. ఆ బుద్ధి నాకు వచ్చింది. ఎక్కడుంది? పైనుంది, కిందనుంది అని కింద నుంచి పైకి చూశాను. పైకి వచ్చాక ఇప్పుడు ఇక్కడుంది, పైన ఉంది అని మళ్ళీ ఇక్కడ ఉంటున్నాను. ఆ పైకి అంతులేదు, ఈ కిందకి అంతులేదు. ఆ కింద ఉన్న ఆయన కూడా తన కింద చూసుకుని ఇంకా కింద ఉంది అంటాడేమో, కానీ కింది మీద అంతు లేదయ్యా. ఇది ఒకటి మాత్రం తెలుస్తున్నది. కింద మీద పడి తాపత్రయపడకుండా నీపై భక్తి ఎవరికి ఉంటుందో వారికి లోపల బయట కూడా నువ్వు అనుభవానికి వస్తావు. ఏమి వాక్యించండి ఇక్కడ. జాగ్రత్తగా విన్నారా? కింద మీద అని తమ బుద్ధి అహంకారాన్ని చూపించకుండా ఇక్కడ చూపించాడు. ఇక్కడ దీని మూలం చూస్తా, అంతం చూస్తా అన్నాడు. 2 అహంకారాలే. చూసేస్తాను బయలుదేరు, 2 దొరకలేదు.
అలాగే సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో రీసెర్చ్ స్కాలర్స్ కొందరు చెప్తారు. కొంతమంది ఎప్పుడు అంతమైపోయిందో పుస్తకాలు రాస్తారు. కలియుగాంతం ఒక ఆయన ప్రపంచాంతం అని, ఈయన అంతమైపోతాడు కానీ ఇంకా అంతం కాదు కలియుగం. పుస్తకాలు మాత్రం చేయలేకపోతాయి. అలా జనాలు భయపెట్టి ఎన్ని అంతాలు చదివేశారు మీరు. ఆ మధ్య 99లో యుగాంతం అనే పుస్తకం వచ్చింది. ఆయన అంతమైపోయాడు, పుస్తకం ఉంది కానీ సృష్టి ఇంకా ఉంది. పిచ్చి పిచ్చి పుస్తకాలు పట్టుకోకండి. ఏది ఎంతవరకు ఉండేది ఎవడు చెప్పగలరు? ఇక్కడ కాలం గురించి ఆలోచించండి. అది ఎప్పుడు మొదలైందో చెప్పలేవు, ఎప్పుడు పూర్తి అయ్యిందో చెప్పలేవు. ఇప్పుడు నువ్వు ఉన్న పరిమితి కాలం శాశ్వతమని చెప్పలేవు. మరి కాలం యొక్క స్వరూపం ఏమిటి? నువ్వు ఉన్న పాయింట్ మీద బట్టి అది భూతం, ఇది భవిష్యత్ అంటున్నావు కానీ ఆ భూతంలో నువ్వు ఉన్నప్పుడు దాన్ని వర్తమానమే అనుకున్నావు. మీరు ఆలోచించండి అమ్మా, ఆలోచించండి. నిద్రపోయి అటు ఇటు తిరిగి వాళ్ళ గురించి ఆలోచించకండి. చెప్పిన దాని గురించి ఆలోచించండి. వర్తమానం, గతం, భవిష్యత్తు మూడింట్లో ఏది నికరం? ఇవాళ ఉన్న దాని మీద నిన్న మీ గతం, కానీ నిన్నకి మీదది వర్తమానం, మొన్నటి కదా భవిష్యత్తు. ఇప్పుడు దాన్ని వేరెందుకు మార్చారు? దాటిపోయారు కనుక కదా. ఇప్పుడు మీరు వర్తమానం అనుకోండి, రేపటిది ఆలోచించండి, ఇరిగిపోతుంది. ఆ రేపటిది గతం అవుతుంది. కానీ కాలంలో గతం, వర్తమానం, భవిష్యత్తు రిలేటివ్ టర్మ్స్. కాలాన్ని కాలంగా చూస్తే దానికి అంతు తెలియదు. ఇక్కడ ఈ రిలేటివ్ అయిన కాలానికి ఆధారం కాలకాల మహాకాల. అసలు పదాలు ఆలోచిస్తేనే కాస్మోస్ గురించి, సృష్టి గురించి ఇంత అద్భుతమైన విజ్ఞానం హిందూ మతంలో ఉందా? కనుక హిందూ మతంలో పుట్టినవాడు మాత్రమే అదృష్టవంతులని బుద్ధున్న ఎవరైనా అంగీకరిస్తాడు. ఈ కథ అటువంటిదండి. కాస్మోస్ అని చెప్తున్నటువంటి గొప్ప కథ. చర్చ ఎక్కడికి తీసుకుపోయే చూడండి. రేపు ఒక ఆడపిల్ల కళ్ళు మూస్తే సృష్టి ఆగిపోయిన కథ చెప్పుకుంటాం. అదొక కాస్మోస్ రహస్యం. మీరు ఈ రోజుల్లో చదువుకునే రిలేటివ్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, క్వాంటమ్ ఫిజిక్స్ ఇత్యాదులన్నీ కథల్లో ఉన్నాయా లేవా మీరు కొంచెం ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. కాలం యొక్క అనంతత్వం చెప్తున్నాడు.